హలో మై డియర్ పూకీస్, వెల్కమ్ టు హార్స్ క్లౌన్. సో ఈ వీడియోలో మనం ఒక మంచి మీమ్ రియాక్షన్ చేద్దాం, మీమ్స్ చూద్దాం, మంచి మీమ్ రివ్యూ చేద్దాం. సో టాపిక్ ఏంట్రా అంటే అరౌండ్ ద కార్నర్ ఎవ్రీవేర్ ఇట్స్ కన్నప్ప 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 కన్నప్ప. సో సినిమా చూశాను కాబట్టి సినిమా గురించి మాట్లాడుతున్నాను. సినిమా నాకు నచ్చింది, మీకు నచ్చింది కదా, అందుకే వెళ్ళి చూడండి. నిజం చెప్పాలి, నాకు చూడకముందే నచ్చింది. వీడియోలు చూద్దాం, కొన్ని మీమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, కాంటెంట్ క్రియేటర్స్ ఒక కష్టాన్ని చూద్దాం. I hope you enjoy this video. Before that, like, share, subscribe, comment and చేసి పెట్టేసుకుందామా, ఓకేనా? Let's start the videos. శక్తి సినిమాలో హీరోని పేరు రుద్ర అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బట్ ఎవడ్రా మా ఎన్టీఆర్ నన్ను ఇలా చేసింది, కట్టింది తెలుసా? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మీమ్. బాగుంది. That's literally me. Whenever whoever asks కన్నప్ప ఎలా ఉంది, I say బాగుంది. అన్నీ బాగున్నాయి, హీరోయిన్ కూడా బాగుంది. దట్స్ వావ్. కన్నప్ప ఇంకో రివ్యూ మీమ్స్ చూద్దామా? మీ వైల్ వాచింగ్ కన్నప్ప ఫస్ట్ హాఫ్. బ్రహ్మానందం పక్కన ఉండేది గురుబాబు గారు, ఆడు నేను వెళ్ళామన్నమాట సినిమాకి. దట్స్ వాట్ వి ఫెల్ట్. ఆపేంట్రో అంటే అదే మరీ ఎక్స్ట్రీమ్స్, అంటే అంత బాగుంది. అందుకని నాకు మధ్యలో వాష్రూమ్ వస్తుంటే నేను ఆపమన్నా అంతే. మళ్ళీ వెళ్ళి వచ్చాను అనుకో, మళ్ళీ పాస్ చేసి చేయలేం, ఇది ఓటీటీ కాదు కదా, అందుకని అంతే. ఐ లైక్ ద మూవీ బ్రో. కమింగ్ టు ద నెక్స్ట్ వీడియో, కన్నప్ప ఫస్ట్ హాఫ్. వీళ్ళందరూ ప్రభాస్ ఫ్యాన్సే, ఎంతమంది వచ్చింది. సెకండ్ హాఫ్ యా దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ ఫెల్ట్ బ్రో. అంటే థియేటర్ అంతా ఫుల్ అయింది. మేము వెళ్ళిన థియేటర్ మహా అయితే 2-3 సీట్లు బుక్ అయింది, అదే సీట్లు ఖాళీగా ఉన్నాయి, మిగతా అంతా బుక్ అయిపోయింది. సో అలా ఫస్ట్ హాఫ్ అంతా కామ్గా ప్లెజెంట్గా మంచి అలా అంటాం కదా, ఆ సెటప్ వల్ల మీకు అలా ఫ్లాట్ కనిపించింది. కానీ కొట్టేసాడంతా ఇండస్ట్రీ హిట్ మా ఆయన్ని. నెక్స్ట్ వీడియో చూద్దాం. హార్డ్ డిస్క్ కనిపించట్లేదంట. చెప్పన్నా. No, I'm not showing any boothlu in this video because I'm really a YouTuber. You know that. I know that. They know that. ఇది నార్మల్ మీమ్ అనమాట, ఇది వీడియో కాదు. ఒరే ఆ సెకండ్ పిక్ ఏంట్రా అంత వైల్డ్గా ఉంది. యా లిటరల్లీ వాట్ ఐ ఫెల్ట్. ఆ వేణుమాధవ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది నేనే. సినిమాలో నేను అసలు ఐ వాస్ క్రేవింగ్ ఫర్ దోస్ మూమెంట్స్. ఆ పాట చూసా, సగం ఆ పాట వల్లే వెళ్ళా నేను. ఆ పాట రిలీజ్ అయింది యూట్యూబ్లో, రోజుకు 20 సార్లు చూసేవాడిని తెలుసా, అంత నచ్చింది హీరోయిన్. యా ఇంకా చూద్దాం. ఈడెవడో వెంకీ రివ్యూస్ అంట, షో టైమ్ అని కన్నప్ప అని 7.4 మిలియన్ వ్యూసా. ఈ రివ్యూ లేదా ఇంకా? రివ్యూడు యాడికి పోయిండావురా? ఎవరైనా ఈ రివ్యూడ్ ఉన్నాడో పోయాడో చెప్పండి అయ్యా. ఈ కామెంట్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. కన్నప్ప మూవీ చూసి శివయ్య అనుకొని థియేటర్లో టేబుల్ ఫ్యాన్కు ఉరేసుకొని, టేబుల్ ఫ్యాన్ సర్కాజం, పీక్స్ ఆఫ్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే నవ్వు కూడా రావట్లేదు. అలాంటి జోకులు వస్తున్నాయి ఈ మధ్యన. మీ ఆన్ June 27th గోయింగ్ టు ద థియేటర్ టు వాచ్ కన్నప్ప. చిల్లింగ్ అవుట్ సైడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ టు బి ఫినిష్డ్. ఏం తప్పు చేశాడు మా అన్నయ్య? ఫస్ట్ నుంచే చూడండి, మీకు గూస్ బంప్స్ అంటే ఏందో తెలుస్తుంది. ఒక్కొక్క ఎంట్రుక నెక్క పుడుచుకొని మిమ్మల్ని పొడిచేస్తారు. అదే అంత ఇంటెన్స్గా ఉంటాయి ప్రతి సీన్. హీరో ఇంట్రడక్షన్ బాగుంటుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ బాగుంటుంది, విలన్ ఇంట్రడక్షన్ బాగుంటుంది, అంతే. చిల్లింగ్ అవుట్ అండ్ వెయిటింగ్ ఫర్ అనదర్ 15 minutes బికాస్ ప్రభాస్ ఇంకా రాలేదు. అండ్ దెన్ ఫైనల్లీ ఎంటరింగ్ ద థియేటర్.
ఓ సాహో ఓ సాహో. కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో అంట. రెబల్ అంటే స్టార్. కన్నప్ప పోస్టర్ అని చెప్పి ఏదో ఉందేంటి బ్రో. ఎవరది అసలా? ప్రభాస్ లేడు. సరే మంచు విష్ణు అన్న ఉండాలి కదా. ఈ ఏ సినిమాకి ఈ కోతిన లీడు? నో యాక్టర్ కెన్ రిప్లేస్ హిమ్ యాజ్ కన్నప్ప. యా, కీర్తిశేషులు, ద రియల్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఈజ్ ద రియల్ కన్నప్ప ఐ థింక్. యా, అంతే. మీమ్ రివ్యూ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదని గురుబాబు గారు చెప్పాడు. మూసుకొని 5 నిమిషాల కంటే ఎక్కువ చేద్దన్నాడు కాబట్టి నేను చేయట్లేదు. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. బాయ్.